హాయ్ అండి. కస్టర్డ్ యాపిల్ ఇంకా స్ట్రాబెర్రీ క్రష్ వేసి ఐస్ క్రీమ్ చేశా అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఎలా చేయాలో చూసేద్దాం. 3 కస్టర్డ్ యాపిల్స్ తీసుకొని దానిలో ఉన్న గుజ్జు ఆనియన్ కట్టర్ దానిలో వేసి లాగాలి. అప్పుడు ఇలా గింజలు అండ్ పేస్ట్ సెపరేట్‌గా వచ్చేస్తాయండి. గింజలు తీసేసి పేస్ట్ మాత్రం తీసుకోండి. ఒక బౌల్‌లోకి 1/2 లీటర్ మిల్క్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇలా ఈ విధంగా పాలు చిక్కగా అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుందండి. దీనిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచి తర్వాత తీసి బీటర్‌తో కానీ మిక్సీ జార్‌లో కానీ వేసుకొని బీట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్‌లా అయ్యేంత వరకు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ యాపిల్ పేస్ట్ వేసి ఒక్కసారి బీటర్‌తో బీట్ చేసుకొని తీసుకోవాలండి. మీరు కావాలంటే దీనిలోనే విప్పింగ్ క్రీమ్ కూడా వేసి బీట్ చేసుకోవచ్చండి. నేను సెపరేట్‌గా 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీట్ చేస్తున్నా అండి. కూలింగ్ ఉండాలి. నార్మల్ టెంపరేచర్ అయితే ఉండకూడదు. ఎందుకంటే క్రాక్స్ వస్తాయండి. ఒక్క 5 మినిట్స్ బీట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం పక్కకి తీసుకున్న పేస్ట్ కూడా వేసి అలానే స్ట్రాబెర్రీ క్రష్ వేస్తున్నా అండి. మీకు కావాల్సినంత క్రష్ వేసుకోండి. మీరు తినే స్వీట్‌నెస్‌ని బట్టి తీసుకోండి. మీకు అవైలబుల్‌గా ఉంటే స్ట్రాబెర్రీ ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే తీసుకోండి. నాకైతే దొరకలేదు. ఐసింగ్ జెల్ కలర్ 2 డ్రాప్స్ వేసి బీట్ చేసి తీసుకోవాలండి. వైట్ చాక్లెట్ చిప్స్ అలానే డార్క్ చాక్లెట్ చిప్స్ వేసి బౌల్‌లోకి వేసుకొని 4-5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.